హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు మిరియాల చికెన్ని ఎలా తయారు చేసుకుందో చూద్దాము. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడన్నా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసము 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, మిగతావన్నీ కూడా బిర్యానీ దినుసులు వేసుకున్నానండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి వేసుకోండి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. 3 ఇంచుల అల్లము, 5-6 వెల్లుల్లిబ్బల్ని పేస్ట్ లాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని అవి కూడా లైట్ గా హీట్ అయిన తర్వాత టమాటో, కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు అనేవి కొంచెం త్వరగా మగ్గిపోవటానికి ఉప్పు, పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1/2 కేజీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మరలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. కారం అనేది లైట్ గా వేసుకోండి, ఎందుకంటే లాస్ట్ లో మనము దంచి పెట్టుకున్న మసాలాని వేసుకుంటాం కాబట్టి. సో కారం అనేది నేను తక్కువగా వేసాను. చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనము ముందుగా పట్టి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పైసీనెస్ ని బట్టి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువసేపు ఉంచితే మసాలా అనేది మాడిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి. స్పైసీగా ఉంటే పెప్పర్ చికెన్ని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.